పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిల్లో 50% విడుదల చేయాలని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థి సంఘాల నేతలు సమావేశమయ్యారు. 2 ఏళ్ల పాలనలో కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల పోరాటానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతును పలికారు. పెండింగ్ ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దసరాకు 300 కోట్లు అన్నారు, దీపావళికి అన్నారు. దసరా పోయింది, దీపావళి పోయింది, వచ్చినాయి మొత్తం 1200 కోట్ల 300 కోట్లు ఇచ్చిండ్రు. టోకన్లు ఇచ్చిండ్రు. టోకన్లకు కమిటీ, టోకన్లు ఇవ్వడానికి ఒక కమిటీ, టోకన్లు ఇవ్వడానికి ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ, టోకన్లు ఇచ్చిన తర్వాత టోకన్లు అమలు చేయడానికి మళ్ళీ ముగ్గురుతో, కోదండరాం గారితో పాటు ముగ్గురుతో ఒక కమిటీ. కానీ 1200 కోట్లు లెక్చర్లు విద్యార్థులకు మాత్రం ఇచ్చేది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల ఫీజు ఇవ్వడానికి మాత్రమే కమిటీ అంట, కాంట్రాక్టర్ల కమిటీ కాదంట. 2 సంవత్సరాల్లో ఏ కాంట్రాక్టర్ ఎంత తిన్నాడు, ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు, సర్పంచులకు ఇస్తలేరు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇస్తలేరు, ఓన్లీ పెద్ద కాంట్రాక్టర్ మాత్రమే పోతుంది డబ్బులు అని.